ఆస్ట్రాలజీ అంటే ఏంటి? అసలు ఈ ఆస్ట్రాలజీ ఎక్కడి నుంచి పుట్టింది? మన తెలుగులో దీన్ని జ్యోతిష్య శాస్త్రం అని కూడా అంటారు. ఈ ఆస్ట్రాలజీని కొన్ని రకాలుగా విభజించారు. ఈ ఆస్ట్రాలజీ సెన్స్ మనిషి యొక్క నక్షత్రాలు, మనిషి యొక్క ప్లానిటరీ మూమెంట్స్ని బట్టి వాళ్ళ హెల్త్, వాళ్ళ వెల్త్, వాళ్ళ ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేస్తారు. అండ్ ప్రశ్న శాస్త్రం ద్వారా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరుకుతుంది. అంతెందుకు, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మనం ఏ పనైనా చెయ్యాలన్నా మనం ముందుగా చూసుకునేది గడియలు, అంటే టైం. మంచి ముహూర్తంలో చేస్తే మనకి మంచి ఫలితాలు దొరుకుతాయని అది మన గట్టి నమ్మకం. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక అడ్వాన్స్ సైన్స్. మన పూర్వీకులు మనకిచ్చిన మేధా సంపద. నా లైఫ్ లో నేను ఏదో ఒకటి సాధించాలన్నది నా కోరిక. నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తున్న టైంలో నా ఫ్యామిలీ నా జాతకాన్ని చూపిస్తానన్నారు అండ్ నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడిగారు. అప్పుడు ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అయిన గురూజీ సీతారామయ్య గారితో నేను మాట్లాడాను. ఆయన నా లైఫ్లో జరిగినవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఏదో బుక్ చదివినట్టు చెప్పేశారు. ఆయన సజెస్ట్ చేసిన నాకు ఇష్టమైన ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ప్రెసెంట్ నేను ఎంచుకున్న ఫీల్డ్లో నేను 100% సక్సెస్ రేట్తో ఉన్నా. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇష్యూస్, లవ్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, బిజినెస్, నరదృష్టి, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఒక్కసారి ఈ గురూజీ సీతారామయ్య గారిని కన్సల్ట్ అవ్వండి. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.